ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని చిత్త ప్రకారము ఏది చేసినా సరే శత్రువు అయినటువంటి సైతాను ఖచ్చితంగా ఎగబడతాడు. ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిని ఆపే ప్రయత్నం చేస్తాడు. సేవ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకుంటున్నా, బిడ్డలను వాక్యానుసారంగా పెంచుతున్నా, పరిచర్య వాక్యానుసారంగా చేస్తున్నా అస్సలు సైతాను తట్టుకోలేడు. దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ ఉంది. మనం నిరంతరము నిలిచేవారిగా, దేవునితో నిత్యము జీవించేవారిగా ఉండడం సైతానుకు అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి సైతాను ఏం చేస్తాడు? సైతాను మనుషులను మనం చేస్తున్న పనిని, ప్రయత్నాన్ని, పరిచర్యను జరగకుండా పనిచేస్తాడు. ఎలా? జాగ్రత్తగా చూస్తే నెహెమ్యా దేవుని చిత్త ప్రకారము తన శక్తికి మించినటువంటి పనికి పూనుకొని ఆ పనిని ప్రారంభించేశాడు. ఇప్పుడు పని సాగుతుంది, గోడ నిర్మాణము పనులు సాగుతున్నాయి. అటువంటి సమయంలో సన్బల్లటు అనేవాడికి చాలా కోపం వచ్చేసిందంట. వాడికి ఎందుకు కోపం రావాలి? వాడికి యెరూషలేము పట్టణానికి సంబంధం లేదు. వాడు సమరయ ప్రాంతానికి చెందినవాడు, సమరయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ఇది యూదయ ప్రాంతం, ఇది యూదా రాజ్యం, ఇది యెరూషలేము పట్టణము. వాడికి యెరూషలేము పట్టణానికి ఏ సంబంధం లేదు. వాడి పని వాడు చేసుకోవాలి, వాడి పరిపాలన వాడు చేసుకోవాలి, వాడి ప్రజలను వాడు కాపాడుకోవాలి. వాడికున్న పనులు ఏమిటో వాటి మీద శ్రద్ధ వహించాలి. కొంతమందికి వేరే పని ఉండదు. పక్కోడు ఏం చేస్తున్నాడో పక్కింటోడు ఏం చేస్తున్నాడో అదే వీడి పని. ఉద్యోగానికి వెళ్ళి వీడు పని చేయడు, ఆవిడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని చెప్పి అందరినీ చూస్తూ ఉంటాడు. కొంతమంది స్త్రీలు కూడా అంతే, ఇంట్లో పని చేయరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ చేతికి ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా నువ్వు చేయి, నీ పని ఏదో నువ్వు చేసుకో. మన భాషలో నీ ఏడుపేదో నువ్వేడు, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చేసుకో. పొరుగువాడి సంగతి నీకెందుకు, పొరుగు దాని సంగతి నీకెందుకు, పరాయి వాళ్ళ సంగతి నీకెందుకు, పరాయి వాళ్ళ కుటుంబం సంగతి నీకెందుకు. పని పాట లేని వాళ్ళే సాధారణంగా పరాయి వాళ్ళ గురించి మాట్లాడతారు, పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సన్బల్లటుకు తెగ కోపం వచ్చేసిందంట. వాడికి ఎందుకు అంత కోపం? తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు? ఎవరైనా బాగుపడితే తట్టుకోలేని మనస్సు అసూయతో కూడింది. అసూయ ఏం చేస్తుందా అంటే మనిషికి నెమ్మది లేకుండా చేసేస్తుంది. అసూయతో నిండిపోయిన వాళ్ళ నోరు సరిగా ఉండదు. చక్కని ఇల్లు మీరు కట్టుకోండి, వాళ్ళకు రగిలిపోతా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు రగలాలండి? లోపల ఆయాసపడిపోతాడు. వాడు కారు కొంటే నీకెందుకు? అనవసరంగా బాత్రూమ్కి వెళ్ళి జారిపడడం తప్ప. అడుగుతున్నా సహోదరి సహోదరులు, కొంతమంది బుద్ధి మంచిది కాదు. ఎవరైనా బాగుపడుతున్నా, ఎవరైనా పైకి వస్తున్నా, ఎవరైనా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తున్నా, ఎవరైనా తమ జీవితంలో విజయం సాధిస్తున్నా, అనుకున్నది సాధిస్తున్నా, ఎవరైనా పరిచర్య చక్కగా చేస్తున్నా, ఆ పరిచర్య వర్ధిల్లుతున్నా, అభివృద్ధి చెందుతున్నా, కొంతమంది అస్సలు ఓరవలేరు. కారణం అసూయ. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, అన్ని రోగాల కంటే బహు ప్రమాదకరమైన రోగం అసూయ అనేటటువంటి మానసిక రోగం. అది ఎవరిలో ఉంటుందో అది వారినే నాశనం చేసేస్తుంది.
నెహెమ్యా యూదులు కలిసి కాలిపోయినటువంటి తమ పట్టణాన్ని బాగు చేసుకుంటున్నారు, కూలిపోయినటువంటి గోడల్ని నిర్మించుకుంటున్నారు, తగలడిపోయినటువంటి గుమ్మాలను తిరిగి నిర్మించుకుంటున్నారు. సన్బల్లుటుకు ఏమిటి నొప్పి? సన్బల్లుటుకు ఎందుకు అంత బాధ? మీరు చూసారు ఏముందో? మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లుటు మిగుల కోపగించి రౌద్రుడై మిగుల కోపమట, రౌద్రమట. అంతేకాదు యూదులను ఎగతాళి చేసి, అనగా అర్థం ఏమిటి? మీ సహోదరులు మీ జీవితాల్లో మీరు స్థిరపడుతున్నా, బాగుపడుతున్నా, వర్ధిల్లుతున్నా, మీ కష్టానికి తగిన ఫలాన్ని చూస్తున్నా, లేదా ఏదో సాధించాలి అని ప్రయత్నం చేస్తున్నా, చదువులో విజయం సాధించాలి అని ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నా, వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరుచుకొని అనేక మందికి ఉద్యోగాన్ని కల్పించాలి అని నువ్వు తప్పిస్తున్నా, దేవుడిచ్చిన సేవను, సంఘాన్ని, పరిచర్యను మరింతగా అభివృద్ధి పరచాలి అని చెప్పి నువ్వు పరితపిస్తున్నా, ప్రయాసపడుతున్నా, సైతాను సాధారణంగా చేసే పన్నెండు తెలుసా? ఎగతాళి చేస్తాడు. ఏం చేస్తాడు? ఎగతాళి చేస్తాడు. సాధారణంగా ఎవరైనా మనల్ని ఎగతాళి చేశారనుకోండి, మనకు తెలియకుండానే మనం లోపల కుమిలిపోతాం. ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే మనకు తెలియకుండానే మన లోపట వేదన పడతాం, బాధపడతాం, న్యూన్యతా భావంతో నిండిపోతాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. నన్ను అంత మాట అన్నారే, నా గురించి ఏం తెలుసని వాళ్ళకి అంత తక్కువ చేసి మాట్లాడతారేమిటి? అందరి ముందు నన్ను హేళన చేశారుగా, అందరి ముందు నన్ను ఎగతాళి చేశారుగా, ఇప్పుడు నేను తలెత్తుకుని ఎలా తిరగాలి? నా క్లాస్లో మా టీచర్ అందరి ముందు నన్ను ఎగతాళి చేశారు, ఇప్పుడు నేను ఎలా క్లాస్కి వెళ్ళాలి? ఉద్యోగం చేసే చోట అందరి ముందు నన్ను ఎగతాళి చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఆ వివాహంలో, ఆ పెళ్ళిలో, ఆ ఫంక్షన్లో, ఆ పండుగలో అందరి ముందు నేను ఎగతాళి చేశారు, మళ్ళీ నేను ఎలా తలెత్తుకుని మళ్ళీ మా బంధువుల మధ్యకి వెళ్ళాలి? ఎగతాళి ఏం చేస్తుందయ్యా అంటే, నువ్వు చేస్తున్న పనిని కొనసాగించకుండా, నువ్వు పడుతున్న ప్రయాసను ప్రతిఫలం చూడకుండా, ఎగతాళి చేసిన వారి మాటలు ఎంతో కొంత నిన్ను నల్లగొట్టేస్తాయి. కాబట్టి సంగమా, ఎగతాళి అనేది సైతాను వాడే భాష. ఎవడి భాష ఇది? ఎగతాళి అనేది సైతాను భాష. ఎవరైనా ఎగతాళి చేస్తుంటే వాళ్ళు సైతాను యొక్క భాష మాట్లాడుతున్నారు. కాబట్టి మనలో ఏ ఒక్కరిని ఎగతాళి చేయడానికి వీల్లేదు. ఎగతాళి అని అంటే సింప్లిఫై చేస్తాను. వాడి హైట్ తక్కువ అనుకోండి, వాడు పుట్టడు అనుకోండి, ఎరా పుట్టడా ఏంటది చెప్పాలి? ఎగతాళి. ఇడు భూమికి బెట్టుదా ఏంటది? బెత్తుడంత లేడు భూమికట, బెత్తుడంత లేడు. ఎగతాళి. నిక్ నేమ్స్తో పిలుస్తారు. ఒరే బక్కడా, పేరుతో పిలవరు వాళ్ళు. బక్కడా, బండడా, నల్లోడా, మరి తెల్లోడా అనరే ఏమిటండి? అందమైనోడా అనరే? అర్థమవుతుందా మీకు? ఇలా నిక్ నేమ్స్ పెట్టి ఎదుటి వ్యక్తిని హేళన చేసి నలుగురు మధ్య తలెత్తుకోకుండా చేసేటటువంటి ఆ భాషను చూసారా? ఈ భాష సైతాను భాష. థామస్ అనేటటువంటి ఒక బ్రిటిష్ రచయిత ఇదే అన్నాడు, ఎగతాళి అనేది సాతాను మనుషులు వాడే భాష. మనలో ఎవరు కూడా ఈ సైతాను భాష వాడడానికి వీల్లేదు. 2, షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఎగతాళి అనేది పేపర్తో విసిరేటటువంటి
బాణాలు లాంటివి. పేపరు బాణాలు గాయాలు చేస్తాయి అంటారా? చెప్పాలి మీరు. కానీ షేక్స్పియర్ చెప్పింది ఏంటో తెలుసా? ఎగతాళి అనేది బుల్లెట్ కాదు, పేపర్ బాణాలు. కానీ ఆ పేపర్ బాణాలే గుచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఎగతాళి కనిపించినటువంటి సైతాన్ యొక్క ఆయుధం. ఎగతాళి కనిపించినటువంటి సైతాన్ యొక్క తంత్రం. మీ జీవితంలో ఎవరైనా ఎగతాళి చేస్తున్నట్లయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కాసేపట్లో మీతో పంచుకుంటా. మొదటిగా దయచేసి గమనించండి, ఎగతాళి చేయటం అనేది సైతాన్ యొక్క తత్వం, సైతాన్ యొక్క తత్వం. ఉదాహరణ, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. ఎవరిని ఎవరు ఎగతాళి చేశారో చూద్దాం రండి. 1 సమూయేలు 17వ అధ్యాయము. ఇక్కడ 41వ అధ్యాయం, లేక 42వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి ఏముందో. తన కర్ర చేత పట్టుకొని, 1 సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువుకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపసి అయి ఉండుట చూచి అతనిని తృణీకరించెను. ఏం చేశాడట? తృణీకరించెను. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకొని నీవు నా మీదకి వస్తున్నావే, ఏమనుకుంటున్నావు నువ్వు? హలో ఎర్రోడా! దావీదు ఎర్రగా ఉన్నాడట్టు కదండి. కర్ర పట్టుకొస్తున్నావేమిటి? నా సంగతి నీకు తెలియదు. తర్వాత చూడండి 44. నా దగ్గరికి రా, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేస్తా అని ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, తృణీకరించి అనే పదం తెలుగులో ఉంది చూసారా? ఇంగ్లీష్లో ఎగతాళి చేసి, మన భాషలో హలో బచ్చా, హలో నువ్వు బచ్చాగాడివి, నువ్వు నా మీదకి వస్తావు, నేను కర్రపట్టుకు వస్తున్నావు ఏమిటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ముక్కలు ముక్కలుగా కోసేస్తా, ఆకాశ పక్షులకు మృగాలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తినిపిస్తే ఏమనుకుంటున్నావో? హేళన. రే సహోదరి సహోదరులు, నాడు ఫిలిష్తీయుడు అయినటువంటి గొల్యాతు కళ్ళ ముందు కనిపిస్తున్న దావీదునే చూశాడు తప్ప దావీదు వెనక కనిపించకుండా ఉన్న మహా గొప్ప సైన్యానికి అధిపతి యగు యెహోవాను ఆనాడు గొల్యాతు చూడలేకపోయాడు. కాబట్టే దావీదు అంటున్నాడు, నువ్వు కత్తితో బలంతో వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరున వస్తున్నా, యుద్ధము యెహోవాదే. అర్థమైందా? ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేస్తాడు. నిన్ను చూసి, నన్ను చూసి, మనల్ని చూసి హేళన చేసేవాళ్ళు హేళన చేస్తారు. నీ రంగును చూసి హేళన చేస్తారు, నీ ఎత్తును చూసి హేళన చేస్తారు. నీకున్నటువంటి కులాన్ని చూసి హేళన చేయొచ్చు.
నీకు లేని ధనాన్ని బట్టి హేళన చేయొచ్చు. దయచేసి వినో. ఆనాడు దావీదును గొల్యాతు హేళన చేశాడు. కానీ జరిగింది ఏమిటి? ఎవడు హేళన చేశాడో వాడే. హేళన చేసిన కొన్ని నిమిషాల్లోనే ఏమయ్యాడు? దేవుడు కొట్టిన దెబ్బకి ముందుకు బోర్లా పడిపోయాడు. హేళన చేసేవాడు ఖచ్చితంగా బోర్లా పడతాడు. హేళన చేసేవాడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా శిక్షించబడతాడు. కాబట్టి సంగమా, ఏ రోజు ఏ ఒక్కరిని మీరు హేళన చేయకండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, హేళన అనేది సైతాను వాడే భాష. మనలో ఏ ఒక్కరు ఆ భాష వాడడానికి వీల్లేదు. మరొకరిని చూపిస్తారు, రండి. యేసుక్రీస్తును కూడా హేళన చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం. 63-64. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి హేళన చేసి, ఏం చేసి? హేళన చేసి, ఎగతాళి చేసి, కొట్టి, ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి, ఆయనకు విరోధముగా ఇంకనూ ఏమిటట? అనేక దూషణ వచనములు ఆడిరి. సో యేసుక్రీస్తు కూడా హేళన చేయబడ్డాడు. సైనికులు యేసయ్యను ఎగతాళి చేశారు, హేళన చేశారు. మరొక విషయం 23:35. 23:35. ప్రజలు నిలువబడి చూచుచూ ఉండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తనను తాను రక్షించుకొనమని అపహసించిరి. 37వ వచనం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తు ప్రపంచాన్ని రక్షించే పనిలో ఉన్నాడు. లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడిగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి యేసుక్రీస్తు తండ్రి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేస్తున్నాడు. పాప పరిహారార్థ బలిగా తనను తాను సిలువకు అప్పగించుకొని ప్రతి మనిషి చేసినటువంటి పాపముల యొక్క ప్రాయశ్చిత్తముగా తాను సిలువలో వెల చెల్లించబోతున్నాడు, మరణించబోతున్నాడు. అది చూసిన సైతాను తట్టుకోలేకపోయాడు. యేసుక్రీస్తే కనుక పాప పరిహారార్థ బలిగా ప్రతి ఒక్కరి కోసం రక్తము చిందించి ప్రాయశ్చిత్త బలిగా తను అప్పగించుకున్నట్లయితే ఆయనను విశ్వసించిన నమ్మిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారు అని తెలిసినటువంటి సైతాను ఏం చేశాడో తెలుసా? వాడి భాష వాడాడో. ఏమిటి వాడి భాష? అపహసించటం, హేళన చేయటం, గేలి చేయటం, ఎగతాళి చేయటం. నువ్వు రక్షకుడు అయితే నిన్ను రక్షించుకో. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తనను తాను రక్షించుకోవడానికి కాదు, నశించిపోతున్న మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకో. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది తనను తాను కాపాడుకోవడానికి కాదు, మనిషిని కాపాడడానికి వచ్చాడు. అర్థమవుతుందా? ఏ రీతిగా యేసుక్రీస్తును హేళన చేసి, దూషించి, అపహసించి ఆయన చేసేటటువంటి అద్భుతమైన రక్షణ కార్యాన్ని పూర్తి చేయకుండా ఏ విధంగా సైతాను తన భాష వాడుతున్నాడు. యేసయ్య సమాధానం ఇచ్చాడా? యేసయ్య సమాధానం ఇచ్చాడా అండి? వాళ్ళు ఎంత హేళన చేస్తున్నా, ఎంత గేలి చేస్తున్నా,
ఎంత అవమానిస్తున్నా, ఎంత ఎగతాళి చేస్తున్నా నోరు కూడా మెదపలేదు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే అసలు సిసలైన సమాధానం. యేసుక్రీస్తు చేతగాక సమాధానం ఇవ్వకుండా మౌనంగా లేడు. ఏమైనా చేయగలిగి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే అదే ఆయన యొక్క అసలైన సమాధానం. సహోదరి సహోదరులు, మీరు ఏదైనా దొడ్డ కార్యము, మంచి కార్యము, దేవునికి ఇష్టమైన పని మీరు చేయాలి అని ఆశపడినా, చేస్తున్నా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, గేలి చేసేవాళ్ళు ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాయబడింది. చూడండి 11వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:36. మరికొందరు తిరస్కారములను, ఏమిటట? తిరస్కారములను. ఆ తిరస్కారము అనే పదం ఇంగ్లీష్లో హేళన, అపహసించబడ్డాం, ఎగతాళి చేయబడ్డాం. సో విశ్వాస వీరులు ఎగతాళికి గురయ్యారు, అపహసించబడ్డారు, హేళన చేయబడ్డారు. ఇది క్రైస్తవ విశ్వాసంలో సాధారణం. నువ్వు ప్రభువు నమ్ముకున్నందుకు, ప్రార్థిస్తున్నందుకు, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు, పరిశుద్ధంగా జీవించాలి అని ప్రయత్నం చేస్తున్నందుకు నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నిన్ను హేళన చేయొచ్చు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నడకను బట్టి, నీ ఆత్మీయతను బట్టి ఎగతాళి చేయవచ్చు, నిక్నేములు పెట్టి పిలవచ్చు. హైదరాబాద్ దీనికి వచ్చిన కొత్తల్లో యవనస్తుడిగా వచ్చా. సుమారు 20 సంవత్సరాలు 21 సంవత్సరం మధ్యలో వచ్చా. ఓ సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో యవనస్తులను సమకూర్చి వాళ్ళకు వాక్యాన్ని అందించి వారిని దేవునికి దగ్గరగా చేర్చాలి అని చెప్పి పరితపిస్తున్నప్పుడు నేను ఆ సంఘానికి వెళ్తున్నాను అనుకోండి, నాకు నిక్నేమ్ పెట్టి పిలిచేవాళ్ళు. ఏంటో తెలుసా? ఇంటర్నేషనల్ స్పీకర్ వస్తున్నాడు. ఏమిటట? ఇంటర్నేషనల్ స్పీకరు. నేను మాట్లాడుతున్న సుమారు 34 సంవత్సరాల క్రితం. హేళన చేయటం, చేసేటటువంటి పనిని, చేసేటటువంటి పరిచర్యను ప్రోత్సహించడానికి బదులుగా హేళన చేయటం. ఆ రోజు వారు చేసిన హేళనే ఈరోజు నా దేవుడు నిజం చేశాడు. అర్థమవుతుందా? నీ జీవితంలో హేళన చేసే వాళ్ళు ఉంటారు, చేయనివ్వండి. వాళ్ళు తల ఎత్తుకునే విధంగా, క్షమించండి, వాళ్ళు తల దించుకునే విధంగా నీ తలను నా ప్రభువు ఎత్తే రోజు వస్తుంది.